వేల్పు. దోషములు సేయు దుర్జనుడైనను దోషిలోగా పరవాసి చేయునట. దాసుల ప్రార్థన తపకయొసగెడు యేసు నాయకుడే మా వేల్పు. జనరహిత స్థలమున జని వేడెడి మనుజుల ప్రార్థన వినుచుండు. తన పాదమున మిన సాధుతమా జనులను జోచిన సంతసమిడునట. దాసుల ప్రార్థన తపకయొసగెడు యేసు నాయకుడే మా వేల్పు. మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయ వినుటకు చెవులొగ్గు. హృదయముగనుగనియుచిత సమయమున గుదురుగా భక్తుల కోర్కెలిచునట. దాసుల ప్రార్థన తపకయొసగెడు యేసు నాయకుడే మా వేల్పు. ముదమున నిద్దరు ముగ్గురు నొకచు బదిలముగా నన్ను ప్రార్థింప. వదలకదానట వచ్చియుందునని మృదువుగా పలికిన కృతరక్షణుడట. దాసుల ప్రార్థన తపకయొసగెడు యేసు నాయకుడే మా వేల్పు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు క్షేమము కనికరము సమాధానము చేరివచ్చిన మనందరికీ ప్రభు మెండుగా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. లెంటులోని మొదటి ఆదివారము కొరకు ప్రభువు మనకు అనుగ్రహించిన లేఖన భాగములో నుండి ధ్యానాంశముగా అపోస్తులుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలను చదువుకొని ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా, మా రక్షకుడా, మా ప్రభువా యేసు నీకు వందనాలు. ప్రభువా, నీ మహాప్రేమ చేత నాయనా నీ పిల్లలుగా ఉండుటకు మమ్మను ఏర్పరచుకున్నందుకే నీకు స్తోత్రములు. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి స్తోత్రములు. తండ్రితో సమాధానపరచడానికి నువ్వు చేసినటువంటి మహాయజ్ఞమును బట్టి స్తోత్రములు. ప్రభువా, నీ పిల్లలుగా
నీవు అనుగ్రహించిన ఈ సమయమున నీ మందిరములో చేరి నిన్ను స్తుతించి గణపరిచి ప్రభువా నీవు అనుగ్రహించుచున్న వాక్యమును స్వీకరించడానికి ప్రభువా కనిపెట్టుకొనుచున్నాము. దయతో మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయములు తెరవండి, సర్వసత్యాన్ని మాకు నేర్పించండి, ధన్యులు చేయండి. యేసునామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామములో చేరివచ్చిన సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన కుటుంబములను ఆయన సన్నిధిలో భద్రపరిచి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాప్రేమలో మరి లెంటు దినములలో మొదటి ఆదివారముగా ప్రభు మనల్ని ఆయన సన్నిధిలో నిలువబెట్టినందుకై ప్రభువుకు మొదటిగా వందనాలు. మరి ఈ దినము ప్రభు ఇచ్చినటువంటి వాక్య భాగములో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మనకు తెలియపరచుచున్నటువంటి ఒక మాట, మన ప్రధాన యాజకుడు అని ప్రారంభించాడు. మన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఎవరైనా, యాజకుడు అంటే ఏమిటి? యాజకుడు అని అనగా ప్రజలకును దేవునికిని మధ్యవర్తిగా ఉన్నవాడు, ప్రజలతో సత్సంబంధము కలిగినవాడు, అదే రీతిగా దేవునితో సత్సంబంధము కలిగినవాడు. ప్రజలతో సంబంధం కలిగి దేవునితో సంబంధము లేనివాడు యాజకుడు కాదు. దేవునితో మాత్రమే సంబంధం ఉండి ప్రజల నుండి వేరుగా ఉండేవాడు యాజకుడు కాదు. యాజకుడు అనగా ప్రజలతో సంబంధము కలిగి దేవునితో సంబంధము కలిగి ఆ ఇద్దరికీ మధ్యవర్తిగా ఉన్నవాడు యాజకుడు. ప్రజల యొక్క అభ్యర్థనలు, ప్రజల యొక్క అక్కరలు, ప్రజల అవసరతలు దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళేటువంటి వాడు యాజకుడు. దేవుని యొద్ద నుండి జవాబును, దేవుని యొద్ద నుండి ఫలములను ప్రజలకు అందించడానికి మధ్యవర్తిగా ఉన్నవాడు యాజకుడు. ఇది యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ప్రధాన యాజకుడికి సాదృశ్యంగా ఉన్నదే ఇక్కడ యాజక వ్యవస్థ. పాత నిబంధన కాలములో దేవుడు యాజక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అతి పరిశుద్ధ స్థలమునకు అనగా దేవుని సన్నిధికి సమాజమునకును మధ్యవర్తి యాజకుడు. ఇవాళ ఆ యాజక వ్యవస్థకు సాదృశ్యంగా లూథరన్ సంఘాలలో యాజక వ్యవస్థగా యాజక వస్త్రములు ధరించి యాజక పరిచర్యను మన ముందుంచారు. జాగ్రత్తగా ఇది మనకు తేటగా అర్థం కావడానికి, సాదృశ్యంగా ఉండడానికి. ప్రధాన యాజకుడు, అసలు యాజకుడు దేవుని కుమారుడైన యేసు. అర్థమైందా ఈ మాట? దేవుని కుమారుడైన యేసు ప్రధాన యాజకుడు, అసలైన యాజకుడు. ఆయనకు సాదృశ్యంగా ఉన్నదే ఈ యాజక వ్యవస్థ. ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించినా, దేవుని సన్నిధిలో మీరు కానుకలు తీసుకొచ్చినా యాజకుడికి అప్పగిస్తారు. యాజకుడు తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో పెడతాడు. సమాజ పక్షముగా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని నుండి ప్రతిఫలములు సంఘానికి అందించడానికి ఒక మధ్యవర్తి వ్యవస్థయే యాజక వ్యవస్థ. ప్రధాన యాజకుడు అసలు యాజకుడు. ఆయన పేరు యేసు. యేసు మనకు ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు అని అంటే ఇక్కడ అన్నాడు, మన బలహీనతల యందు మనతో సహ అనుభవము లేనివాడు కాడు గాని అన్నాడు. మన ప్రధాన యాజకుడు. దేవుని పిల్లారా, అసలు యాజకుడు ప్రధాన యాజకుడైన యేసు మనకు తెలుసు. ఆయన పరలోక సంబంధి, ఆయన దేవునిలో ఒక భాగము. అవునా? మన ప్రధాన యాజకుడు పరలోకవాసి, దేవునిలో ఉన్న ఒక భాగము, దేవుని సంపూర్ణత కలిగినటువంటి వాడు, దైవరాజ్య అధిపతి. అదే సమయంలో ఆయన శరీరమును ధరించి ఈ భూమి మీదకి మానవునిగా వచ్చుట ద్వారా ఆయన సంపూర్ణ మానవుడు.
ఆయన ఈ మానవ జాతిలో పుట్టినటువంటి స్థితి చూస్తే అత్యంత క్రింది స్థాయిలో ఆయన జన్మించాడు. మానవుడు అనుభవించవలసినటువంటి పోరాటం అంతా అనుభవించినవాడు. మానవుడు అనుభవించవలసిన కష్టము, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు అన్నీ అనుభవించినవాడు మన ప్రధాన యాజకుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దైవలోకమునకును ఈ మానవ లోకమునకు నిచ్చెనాయన, మధ్యవర్తి ఆయన. ప్రధాన యాజకుడే పరలోక సంబంధి గనుక మనలను పరలోకమునకు నడిపించడానికి ఆయన మాత్రమే మార్గము. మానవులను దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళడానికి ఇక ఎవరికి అవకాశం లేదు. ఎందుకనంటే అందరూ భూలోకవాసులే. ఆయన మాత్రమే పరలోకము నుండి వచ్చినవాడు. ఆయనే మానవులను పరలోకమునకు తీసుకుని వెళ్ళేవాడు. మనందరికీ తెలిసిన వాక్యము కదా, నేనే మార్గము, నేనే జీవము, సత్యము అయ్యుండి అని అంటాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఎందుకనంటే ఆయనే తండ్రి యొద్ద నుండి వచ్చినవాడు. ఆయనే నిన్ను నన్ను తండ్రి యొద్దకు తీసుకువెళ్ళగలిగేవాడు. ఆయనే తండ్రితో మనలను సమాధానపరిచేవాడు. ఆయనే మన విజ్ఞాపనలను తండ్రికి విన్నవించేవాడు. ఆయనే తండ్రి నుండి మనకు ఈవులను అనుగ్రహించేవాడు. పరలోకమునకు మార్గమునకు, మానవ లోకమునకును మార్గమును ఏర్పాటు చేసినవాడు. ఆయన మన ప్రధాన యాజకుడు. కాబట్టి దేవుని పిల్లారా, యాజక వ్యవస్థ అంటే ఏమిటో మనకు అర్థమైంది. ప్రధాన యాజకుడు అంటే సాక్షాత్తు దేవునిలో భాగమే. కనుక మానవ జాతిని దేవునితో సమాధానపరిచినటువంటి ఆయన ఈ యేసు. ఆయనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఆయన మనందరి బలహీనతలు ఎరగనివాడు కాదు. అవునా? మన వలనే ఈ భూమి మీద జీవించాడు. మన వలనే అనేకమైనటువంటి శోధనలను ఎదుర్కొన్నాడు. మన వలనే ఒక రాజ జీవితములాగా ఎక్కడో రాజకోటలో ఉండి సామాన్యులకు అందుబాటు లేనివాడు కాదు. సామాన్యునిగా జీవించాడు. మన కష్టములు, మన వ్యధ యావత్తు కూడా ఆయనకు తెలుసు. ఇవన్నీ అనుభవించి మన వలనే అపవాది చేత శోధింపబడి, ప్రత్యేకత ఏమిటనంటే ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మానవ జాతి యావత్తు కూడా ఈ భూమి మీద సమృద్ధి కలిగిన, సమాధానకరమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించాలని అందరూ కోరుకుంటారు. అవునా? మానవులందరూ కోరుకుంటారు. ఒక మంచి జీవితాన్ని నేను పొందాలి అని ప్రతి మానవుడు ఆశిస్తూ మానవుల వైపు చూస్తున్నారు. ఏ మానవుడు కూడా మానవునికి సమాధానమును, నెమ్మది కలిగిన శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వలేడు. అర్థమైందండి స్టేట్మెంట్? ఏ మానవుడు ఇవ్వలేడు. సాధారణంగా మానవులు అనుకుంటాం, అన్యులైనటువంటి వారుగా, దేవుణ్ణి ఎరగనంత వరకు క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే ఫలానా వ్యక్తి వల్ల మాకు మేలు కలుగుతుంది అని అనుకుంటారు. ఫలానా వ్యక్తి వల్ల. రాత్రి పాఠంలో దేవుడు మనకు నేర్పించిన విషయం ఏమిటంటే, అమ్మా, ధన్యుడు అనగా ఎవరంటే దేవునితో సమాధానపడి దేవుని నుండి అనుగ్రహించబడిన నెమ్మది పొందినవాడే ధన్యుడు. అవునండి? అన్నీ ఉన్నా వాడికి నెమ్మది లేదు. లోకంలో ఉన్నవారు అందరూ అంతేనా కాదా? నా మాట ఎంతమందికి అర్థమైందో? అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఆడికి లోటేంటండి? లోటే. వాడికి నెమ్మది లేదు. వాని హృదయంలో సమాధానం లేదు. వాని మీద కేసులున్నాయి, దోషమున్నది, పాపమున్నది. మిగిలినవన్నీ ఉండొచ్చేమో కానీ అసలుది లేదు కనుక వాడు ధన్యుడు కాదు. వాడు ఒక ఏడుపు గొట్టు బ్రతుకు. దేవుని పిల్లారా, ఈ భూమి మీద మానవుడికి కావలసింది ఏమిటి అని అంటే ఆనందకరమైన, సమృద్ధికరమైన, ఆరోగ్యవంతమైన, నెమ్మది కలిగిన జీవితము.
అది భూమి మీద ఏ వ్యక్తి వలన దొరకదో, అది దేవునికి చెందినది, అది దైవరాజ్యానికి చెందినది. అది అనుగ్రహించడానికి దేవుడు మాత్రమే సమర్థుడు గనుక ఆయనతో సమాధానపడి ఇది పొందాలి. ఈ భూమి మీద మన ప్రతి అవసరత, మన అక్కరతలు తీర్చడానికి ఈ భూలోకములో ఎవరికీ తగినంత సామర్థ్యము లేదు, కానీ ఇవ్వగలిగింది దేవుడు ఒక్కడే గనుక ఆయన యొద్దకు మానవుడు వెళ్ళడానికి అధికారం లేదు, అవకాశం లేదు. ఎందుకనంటే వీరిద్దరికీ మధ్య సయోధ్య లేదు. ఆయన పరిశుద్ధుడు, ఈ లోకము పాపము. అంతేనా? కనుక ఒక పాపి పరిశుద్ధ లోకములో అడుగు పెట్టడానికి కానీ, ఒక పాపి పరిశుద్ధతను నుండి, పరలోకము నుండి ఈవులను పొందడానికి కానీ అర్హత లేదు. ఆయన విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన హస్తము కురుచు కాలేదు. మరి ఎందుకు సహాయం దొరకడం లేదు దేవుడి నుంచి అంటే, మన పాపములు దేవునికి మనకును మధ్య అడ్డముగా ఉన్నవి. కనుక మీరు ప్రార్థించినను, మీరు చేతులు చాపినను, సహాయము కొరకు దేవుణ్ణి అడుగుచున్నను, అది మీకు అందడం లేదు. ఎందుకంటే అడ్డుగోడ ఉన్నది. కాబట్టే మనిషి ఇక్కడున్న వనరులను ఆశ్రయించుకుంటున్నాడు, ఇక్కడున్నటువంటి మానవ బలాన్ని ఆశ్రయిస్తున్నాడు. నెమ్మది దొరికితే బాగుండు అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ నెమ్మది దొరకదు. అది అనుగ్రహించగలిగిన ఏకైక శక్తి దేవుడే. కనుక ఇప్పుడు ఆయన యొద్దకు నేను వెళ్ళి నా సహాయము కొరకు, నా అక్కర కొరకు, నా అవసరతల కొరకు, నా నిత్య జీవము కొరకు నేను అడగడానికి ఇప్పుడు ధైర్యముతో, ఆ మాట చూశారా, ధైర్యముతో నేను కృపాసనము యొద్దకు చేరే అవకాశము నాకు నా ప్రధాన యాజకుడు కలుగజేశాడు. ప్రధాన యాజకుడు కదండి. ఇప్పుడు దేవుని యొద్దకు నన్ను తీసుకెళ్ళేవాడు, దేవుని యొద్దకు నా విజ్ఞాపనలు తీసుకెళ్ళేవాడు, నా అవసరతలన్నీ నేను చెప్పుకోవడానికి, ధైర్యముగా వెళ్ళడానికి నాకు అవకాశము దేనిని బట్టి కలిగినది? నా ప్రధాన యాజకుడు. ఆయన మనకు ఉన్నాడు. మనము ధన్యులమా కాదా? జాగ్రత్త గమనించాలి. రాత్రి పాఠంలో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. మరి ప్రధాన యాజకుడి నుంచి నేను అది పొందాలి, అక్కడి నుంచి ఈవులు పొందాలి అని అంటే ఈ అడ్డుగోడ తొలగిపోవాలి. ఎలా అడ్డుగోడ తొలగిపోతుంది అని అంటే పాప క్షమాపణ పొందుట ద్వారా. పాప క్షమాపణ పొందాలి అని అంటే ముందు నువ్వు నమ్మాలి కదా. విశ్వాసముతో నువ్వు ఆయనను సమీపించాలి, విశ్వాసముతో నువ్వు ఆయన్ని వేడుకోవాలి. విశ్వాసము ద్వారా ఆయన నీ పాపములను క్షమించి తండ్రితో నిన్ను సమాధానపరిచినప్పుడు నీవు తండ్రి, నాయనా నాకు ఇది కావాలి అని అడగటము ధైర్యముతో, అనుమానంతో కాదు. ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నా దగ్గర అంత స్థితి ఉందా అనుకోవడానికి కాదు, భయముతో కాదు, ధైర్యముతో. తండ్రి బిడ్డల సంబంధం ఇది నెలకొల్పాడు ప్రభు అయిన యేసు. దేవునితో మనకి సంబంధం ఏర్పడింది. ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు ఈ సంబంధం ఏర్పరచడానికి ఆయన పొందిన విజయం ఏమిటో తెలుసా? ఆయన మనవలిని శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. అది బలము. ఆయన కూడా పాపము చేసుంటే చెప్పాలా? ఈ సంబంధము నెలకొల్పడానికి ఆయన మన వంటివాడే. ఈ సంబంధము నెలకొల్పుటకు ఇవాళ ధైర్యముగా నేను దేవుని తండ్రి సన్నిధికి వెళ్ళి తండ్రి నాకు ఇది కావాలి అని అడగడానికి ఆ మార్గము ఏర్పాటు చేసిన యేసు మార్గమై ఎలా ఉన్నాడని అంటే ఆయన మాత్రమే మనవలనే శోధింపబడినను ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు, శోధింపబడ్డాడట. అమ్మా జాగ్రత్త గమనించాలి. శోధింపబడుట అంటే ఏమిటండి? ఈ మాట కూడా అర్థం అవ్వాలి. శోధింపబడుట, ఆయన మనవలనే అన్నాడు, మనం కూడా శోధింపబడుతున్నాం. శోధింపబడుట అంటే ఏమిటంటే, ఈ శోధింపబడుట అనేది లోకస్తులకు సంబంధించింది కాదు.
రక్షణ పొందినటువంటి వారికి సంబంధించిన మాట, లోకస్తులకు సంబంధించింది కాదు. మాట మరలో ఒకసారి గుర్తుంచుకోండి. లోకస్తుడు ఎవరిని శోధించాల్సిన పని లేదు. శోధన అంటే ఏమిటంటే ఉన్నతమైన స్థానము నుంచి పడగొట్టడానికి చేసే ప్రయత్నం. ఈ మాట అర్థమైందా? స్టేట్మెంట్. ఉన్నతమైన స్థానము నుండి. ఇప్పుడు చూడండి, ఆదాము హవ్వలు దేవుని పిల్లలు. వారు దేవుని యొక్క సొత్తు, దేవుని తోటకు చెందినవారు, యజమానులు. వారు పరిశుద్ధ జీవితంలో, ఒక ప్రభావితమైన జీవితంలో, మహిమలో ఉన్నటువంటి వారు. అటువంటి వారిని సాతాను ఏం చేశాడంటే పడగొట్టాడు. పడగొట్టడానికి వాడు వారిని శోధించాడు. ఆ శోధనలో వారు పడిపోయారు. అంతేనా? అర్థమైందా అండి? ఇప్పుడు శోధనలో నుంచి, శోధకుడు ద్వారా, శోధన వలన వారు ఏ స్థానము నుంచి పడిపోయారు? దేవుని పిల్లలు అనే మహిమగల స్థానము నుంచి వారు పడిపోయి సాతానుకు స్వాధీనమైపోయారు. సాతాను పిల్లలుగా మారిపోయారు. సాతాను, ఆదాము అవ్వల సంతానమంతా సాతాను స్వాధీనంలోనికే వచ్చేసింది. ఇది పతనమైన స్థితి కదా. కనుక తగిన కాలంలో దేవుడు తన కుమారుని పంపి, తన కుమారుని ద్వారా మానవ జాతి అంతటికి విడుదల ఇచ్చి, ఎవరు ఆయనను అంగీకరిస్తారో, ఎవరు ఆయనను పాదములు పట్టుకొని క్షమాపణ అడుగుతారో అట్టి వారికి మరలా దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అవునా? ఇప్పుడు దేవునితో ఏర్పాటు చేయబడి దేవుని రాజ్య సంబంధులైనటువంటి వాడు అపవాది కంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నవాణ్ణి తిరిగి మరలా అపవాది తన స్వాధీనం చేసుకోవడానికి ఈ భూమి మీద ఉన్నంతకాలం వాడు ప్రయాసపడతానే ఉంటాడు. దాని పేరే శోధన. ఎంతమందికి అర్థమైంది శోధన అంటే? శోధించేవాడు దేవుడా, సాతానా? ఏమండి చెప్పాలా? సాతాను శోధిస్తాడా, దేవుడు శోధిస్తాడా? మరి దేవుడు శోధించడా? దేవుడు శోధిస్తాడా లేదా? ఏమండి? యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవరైనను శోధనకు గురి అయినప్పుడు, దేవుడు ఏంటండి ఇలాగ నన్ను శోధించేస్తున్నాడా అని అనడం అజ్ఞానము. ఎందుకంటే శోధించుట అనగా పడగొట్టుటకు చేసే ప్రయత్నం. అర్థమైందా? కనుక దేవుడు ఎప్పుడూ ఒక వ్యక్తిని పడగొట్టేవాడు కాదు, పడి ఉన్న వానిని లేవనెత్తి తన రాజ్య వారసునిగా చేసుకున్న దేవుడు ఆయన. సో ఇప్పుడు శోధన అనేది ఎవరి వల్ల వస్తుంది? పడగొట్టాలనే ప్రయత్నం ఎవరి వల్ల వస్తుంది? అపవాది వల్ల. ఒక వ్యక్తి ఈ 40 దినాలు నేను నిష్ఠతో ఉపవాసం ఉండి ఒక పూటంతా కూడా నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో నేను స్తుతించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థించాలి, ఒక పూట నేను దేవుని సన్నిధిలో గడపాలి, నేను భోజనం ఇవన్నీ కూడా పక్కన పెట్టాలని తీర్మానం చేసుకున్నాడు. ఈ 40 రోజులు అనుకుందాం పోని. 15 రోజులు చాలా కట్టుదిట్టంగా ఉన్నాడు. ఒక పూట అతనికి బహు ఇష్టమైనటువంటి సువాసనలు కలిగిన వంట పక్కన పెడతారు. అర్థమైందండి? ఆ పక్క గదిలోనే వచ్చేస్తూ ఉంటుంది వాసన. ఈ వ్యక్తి ఏమో లోపలుండి కట్టుదిట్టంతో ప్రార్థనలో ఉండాలని అనుకుంటే, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే వీడు ఉపవాసం ఎలాగైనా చెడగొట్టాలి. కాబట్టి వాడు ఎవరిని వాడుతున్నాడు చెప్పలా? ఆ పక్కనే ఇంట్లోనే ఈ సువాసనలన్నీ ఏం చేయాలంటే వీడు కాన్సన్ట్రేషన్ చేసి, అది పోలే ఈ పూటకు ఆఫ్ చేసి రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం, అదే కావాలి ఆడికి. శోధన అంటే ఇది. చూడండి ఎంత సింపుల్గా. భక్తి మెట్టులో ఉన్నటువంటి వ్యక్తి, పట్టుదలతో ప్రభువును సేవించుచున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఆ ఉన్నత స్థానములో నుండి పడగొట్టడానికి అపవాది వాడే పన్నాగమే శోధన. వాళ్ళు నెమ్మదిగా భక్తి చేసుకుంటున్నావు,
భక్తిగా దేవుని సన్నిధిలో ఉన్నావు, యథార్థంగా ఉండాలన్నావు. నీ యథార్థత ఇవన్నీ సాతానికి నచ్చదు. ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే, ఎవరో ఒక వ్యక్తి ద్వారా నీ చెవిలో చెడ్డ మాట, నిన్ను గురించి నీ గాయపరిచే మాటలు వినిపిస్తాడు. ఎందుకనంటే నీ భక్తి జీవితం డిస్టర్బ్ అవ్వాలి. అదే వాడి ప్లాన్. దీని పేరేంటి? శోధన. అక్కడ ఎవరిని వాడాడు? నీ సొంత వాళ్ళనే వాడవచ్చు, నీ రక్త సంబంధులనే వాడవచ్చు, నీ పొరుగుళ్ళనే వాడవచ్చు. వాళ్ళ ద్వారా ఒక మాట, నీ హృదయాన్ని ద్రవింపజేసే మాట నీకు వినిపించడం ద్వారా అది నీ చెవుల ద్వారా నీ హృదయాన్ని కదిపేసింది. తట్టుకోలేకపోయావు. ఇంతకాలము నీ పరిశుద్ధ జీవితం ఏంటే నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. అంతే. అదే కావాలి వాడి. శోధకుడు. శోధనను జయించడం అంటే దేవుని పిల్లారా, శోధనలో నిలబడడమే. జయించడం అంటే ఏంటి? శోధనలో నిలబడడమే. మన వలనే యేసు కూడా శోధింపబడ్డాడు. ఆయన ఎలా నిలబడ్డాడు? అందుకే ప్రార్థన కావాలి. శోధకుడు నిన్ను శోధించినప్పుడు శోధనలో నువ్వు పడకుండునట్లు నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన, దేవునితో సంబంధము. నిలబడుటకు బలం ఇయ్యండి ప్రభువా. శోధన అనగా ఉన్నతమైన స్థితి నుంచి పడగొట్టుటకు అపవాది చేసే పన్నాగమే శోధన. రకరకాల విధాలుగా మన హృదయాలని అపవాది శోధిస్తాడు. అమ్మా, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆశపడుతున్నావో అలాంటి సమయంలో వాడు అడ్డుకుంటాడు. నీ హృదయాన్ని కలవరపరుస్తాడు. ప్రార్థన జీవితానికి దూరం చేస్తాడు. నీలో అనుమానాన్ని పుట్టిస్తాడు. నీలో కోపము, పగ ఇలాంటి అన్నిటినీ పుట్టించి నిన్ను దేవుని నుండి దూరం చేయుట అనేది వాడి యొక్క పన్నాగం. దీని పేరే శోధన. శోధన. యేసుక్రీస్తు ప్రభువట మన వలెనే శోధింపబడ్డా లేదా? ఏమండి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే మనం గ్రహించనటువంటి ఒక ఇబ్బందిని ఇది నన్ను సువార్త పాఠంలో ప్రభు మనకు నేర్పించారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులైనటువంటి వారితో ఒక ప్రశ్న వేశారు. యేసు ప్రభు తన శిష్యులతో ఒక ప్రశ్న వేశారు. ఏమన్నారనంటే 13వ వచనం చదువుదాం. మత్తయి 16:13. ఫిలిప్పుదైన కైసరే ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడుగగా కొందరు కొన్ని సమాధానాలు చెప్పారు. కానీ పేతురైతే చూడండి, ఒక మాట అన్నారు. 16వ వచనము. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాడు. ఏమండి, ఈ మాట మిగిలిన శిష్యులకు గ్రహింపు కాలేదు, కానీ పేతురుకి గ్రహింపు అయింది. ఈ సంగతి మనకు తెలుసు. పేతురు ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అప్పుడు ప్రభు కూడా అన్నాడు, సీమోను కుమారుడా, నీవు ధన్యుడవు, ఇది దేవుడు నీకు బయలుపరిచాడు ఈ సత్యాన్ని అని ప్రభు కూడా ప్రశంసించారు. జాగ్రత్తగా గమనించారు. ఇప్పుడు పేతురు యేసు ప్రభు వారి యొక్క సంబంధం మనకి ఇక్కడ అర్థమైంది. పేతురు గారు మిగిలిన వారు గ్రహించనంత గ్రహింపును పొందాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అనగా రేపు రాబోయే మెస్సియా. ఈయనని గ్రహించాడు. ప్రభు కూడా ప్రశంసించాడు. ఎస్, దేవుడు నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడని. ఇప్పుడు ఎంత రిలేషన్ ఉంది వీళ్ళకి, ఆత్మీయంగా ఎంత సంబంధం ఉంది. యేసు ప్రభును ప్రేమించుచున్న శిష్యులలో యోహాను, పేతురు చాలా ప్రథమ స్థానాల్లో ఉన్నవాడు. ఇంత దగ్గర సంబంధం ఉన్న పేతురే, ప్రభువును అత్యధికంగా ప్రేమిస్తున్న పేతురే, ఆ కొంచెం సేపటికి యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏమన్నారు చూడండి, 21వ వచనం. తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట గత్యము అని యేసు తన శిష్యులకు తెలియచేయటానికి ప్రారంభించగా, మొదలు పెట్టగా
వెంటనే రియాక్ట్ అయిన వాడెవరు? ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది ఎందుకు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును చెల్లించడానికి. ఈ సంగతి వాళ్ళకి చెప్పారు. ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ యేసులో నెరవేరుతున్నాయి. యేసు ఎవరు అని అంటే గ్రహించిన వాడిగా చెప్పిన ఈ పేతురే ఇప్పుడు యేసు సిలువ పొందుతాడు, ఆయనను హింసించి కొట్టి చంపుతారన్న మాట పేతురు ప్రేమ తట్టుకోలేకపోయింది. జాగ్రత్తగా గమనించాలి. తట్టుకోలేక ఇప్పుడు పేతురు బయటోడు కాదండి, చాలా దగ్గర శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. కానీ ఇప్పుడు ఈ పేతురే యేసు ప్రభువును అడ్డుకుంటున్నాడు. అర్థమైందండి? ప్రేమతో అత్యధికమైన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి పేతురు అంటున్నాడు, ప్రభువా అది నీకు దూరమగునుగాక. నిన్ను కొట్టడం ఏంటి, నిన్ను సిలువేయటం ఏంటి, నిన్ను చంపడం ఏంటి ప్రభువా? నువ్వు దేవుని కుమారుడు, నువ్వు మాతో ఉంటావని మేము ఆశపడుతుంటే ఇదేంటి ప్రభువా నువ్వు అలాగంటున్నావు? ఇది జరగకుండునుగాక. ఇప్పుడు చెప్పాలా? ఇది జరగాలి అనేది దైవ నిర్ణయం అయితే జరగకుండునుగాక అన్నది ఎవరి మాట కాదా? అపవాది మాట. అంటే దేవుని ప్రణాళికను అడ్డుకునేవాడు సాతాను. దేవుని చిత్తము చేయుట అనేది వాడికి ఇష్టం లేదు. వెంటనే సాతాను వెనుక ఉండి పేతురు వెనుక ఉండి సాతాను ఏమనిపించాడు? ఇది ప్రేమే, ఇది తప్పు పట్టడానికి లేదు. ఏమంటే తప్పేమన్నాడండి? యేసయ్య అంటే ప్రేమ. ఆయన కొట్టేస్తారు, ఆయన చంపేస్తారంటే నేను ఎక్కడ తట్టుకోగలనండి అన్నంత ప్రేమ. కానీ దేనికి అడ్డమైంది ఇది? దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము నెరవేర్చుటకు అడ్డుగా ఉన్నాడా లేదా? అడ్డుకుంటున్నాడా లేదా? చూసారా ఎంత సులభముగా అపవాది దేవుని ప్లానింగ్, దేవుని ప్రణాళికలను అడ్డుకుంటున్నాడు. ప్రభు అది నీకు దూరమగునుగాక, నీకు ఎన్నటికి, ఆ పదం చూడండి అన్నాడు, ప్రభు అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూనూ కలుగదు అని ఆయననే గద్దిస్తున్నాడట. ఒకసారి ఆలోచన చేయండి. ఇది అపవాది యొక్క శోధన. ఎంత కనబడని శోధన అండి. ఈ మాటను శోధన అందామా? శోధన. యేసు ప్రభువును అడ్డుకుంటున్నాడా? దేవుని చిత్తము చేయుటను అడ్డుకుంటున్నాడా లేదా? ఇప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి బీజేపీ పార్టీ ద్వారా అడ్డుకుంటున్నాడా? పక్కనే ఉండి ప్రభువుకు లోబడిన వ్యక్తి అడ్డుకుంటున్నాడా? అర్థం చేసుకోవాలి మనం. దేవుని చిత్తము జరగకుండా అడ్డుకొనుట అపవాది పని. కానీ ఆ శోధనను గుర్తించుట కొరకు మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. ఓ నోరేసుకు పడిపోవడం కాదు. ఆ పేతురు వెనుక ఎవరు ఉన్నారో ప్రభువుకు తెలుసు. పేతురు వెనకకు వెళ్ళు అన్నాడా? చెప్పాలా? ఏమన్నాడు? అంటే పేతురును ప్రేరేపించినది ఎవరు? దేవుని చిత్తమును జరగకుండా అడ్డుకుంటున్నది ఎవరు? నీ జీవితంలో నీ ప్రార్థనా జీవితాన్ని అడ్డుకుంటున్నది ఎవరు? నీ విశ్వాస జీవితాన్ని అడ్డుకుంటున్నది వ్యక్తుల వెనుక ఉన్న సాతానా? గ్రహించాలి. అందుకే నువ్వు వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు, గ్రహింపు లేక. వ్యక్తి వెనక ఉన్న సాతాను. వెంటనే ప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. దేవుడు మనకు నేర్పుతున్నాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అమ్మా, ఇది ఒక విజయ సూత్రము. ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. శోధనలు వస్తాయా రావా? యేసు ప్రభు శోధనలు జయించి పాపము లేనివాడుగా ఉన్నాడా లేదా? మన వలనే ఆయన ఎదుర్కొన్నాడు. మనకంటే ఇంకా తీవ్రమైనవి ఎదుర్కొన్నాడు. గ్రహింపు కలిగిన వాడు గనుక ఏది సాతాను వల్ల కలిగింది, ఎవరు అడ్డుకుంటున్నారు, ఇవి గ్రహించినటువంటి వాడు గనుక ఆయన సాతానును గద్దించి పాపము లేనివాడుగా ఉన్నాడు. ఈ సమయంలో మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. అమ్మ, దృష్టి పెట్టారో లేదో అందరూ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మనమును కూడా మన ఆధ్యాత్మిక స్థితి నుంచి పడిపోవడానికి సాతాను ఎప్పుడూ పన్నాగాలు పన్నుతున్నాడు. అటువంటి పన్నాగమును నువ్వు గ్రహించినప్పుడు ఎలా గ్రహించగలుగుతామంటే, ప్రభువా నాకు జ్ఞానము దయచేయండి, దేవుని సన్నిధిలో అడగడమే. ఎప్పుడైతే నీవు ఈ గ్రహింపు కలిగి ఉన్నావో, నీవు చేయవలసిన విజయ సూత్రం ఏమిటంటే
సాతానా నా వెనుకకు పొమ్ము. అర్థమైందా ఈ మాట? నీ మీద దాడి జరుగుతున్నప్పుడు, నిన్నెవరైనా వ్యక్తులు నిన్ను దూషిస్తున్నప్పుడు, ఈ చెడ్డ మాటలు నీ చెవులలోనికి వస్తున్నప్పుడు, నీ ముందు ఒక చూడకూడని దృశ్యాలు కనబడుతున్నప్పుడు, నేమండి ఏదైతే నిన్ను దేవుని నుండి దూరము చేయడానికి సాతాను నీ ముందుంచాడో, ఇటువంటి పన్నాగమును నువ్వు గుర్తించినప్పుడు నువ్వు పలుకవలసిన మాట, హృదయములో నుండి నువ్వు గద్దించవలసిన మాట ప్రభు మనకు నేర్పించాడు. ఇక్కడ చెప్పాలి ఏంటది? అందరూ చెప్పండి మాట. సాతానా నా వెనుకకు. భయపడదామా, గద్దిద్దామా? చెప్పాలా? జ్ఞానం లేక భయపడుతున్నాం, జ్ఞానం లేక భయపడుతున్నాం. గద్దించే అధికారం ప్రభు మనకిచ్చేశాడు. ఎందుకనంటే ఆయన మనను తండ్రితో సమాధానపరిచేశాడు. ఇవాళ మనము అపవాదికి దాసులము కాదు, అపవాది కంటే పై స్థానానికి చెందిన వారము కనుక మనలను పడగొట్టి తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి అపవాది వేసే ఉచ్చుల్లో పడిపోతున్న క్రైస్తవులారా, దేవుడు మనకు నేర్పించున్నటువంటి ఈ విజయ సూత్రాన్ని నీవెప్పుడూ మర్చిపోకు. అపవాదిని గద్దిద్దాం. శోధిస్తున్నాడా? శోధిస్తాడు. ఎన్ని రకాలుగా శోధిస్తున్నాడో రక్షణ పొందినటువంటి మనకు తెలుసు. మనము ఎదుర్కొంటున్నాం సాతాను దాడులను. ఈ దాడులో ప్రభు మనకిచ్చిన విజయ సూత్రము నువ్వెప్పుడూ మర్చిపోకు. చెప్పండి ఏంటది? అందరూ చెప్పాలా? సాతానా వెనుకకు పొమ్ము. నీతోటి నాకు పని లేదు. ఈ బలం పొందాలి, ప్రార్థించాలి. ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? సమయోచితమైన సహాయము కొరకు కృపాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇవాళ తండ్రి అనే భాగ్యాన్ని ఇచ్చాడు. నీకు తండ్రి ఉన్నాడు, ఆయనతో సంబంధం ఉన్నది. ఈ సంబంధాన్ని తెగగొడితే వాడి చేతిలో పడతాడని మానవుడు కొరకు వాడు తపత్రయపడుతున్నాడు, శోధనలకు గురి చేస్తున్నాడు. ప్రభు మనకు విజయ సూత్రాన్ని నేర్పించాడు. ఆయన మనవలెనే. పేతురు మొదటి పత్రిక దయచేసి ఆ మాటలు చూద్దాం. 2వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట. అమ్మా గమనించాలి. అరే నువ్వే బాధలు అనుభవిస్తున్నావు అనుకుంటున్నావా? ఏంటి నాకు ఈ బాధలు అనుకుంటున్నావా? మనకంటే ఎక్కువ బాధలను అనుభవించిన వాడాయన. మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాదు. ఆయన కూడా మనవలనే అనేకమైన బాధలు అనుభవించాడు. అక్కడ అన్నాడు, బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచాడు. ఎలా జయించాడు చెప్పండి? ఇప్పుడు ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు, శోధనను జయించగలిగాడు, శోధకుణ్ణి జయించగలిగాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. దేన్ని బట్టి? ఏంటి మనకు ఆయన మన ముందుంచిన మాదిరి? చెప్పండి అందరూ. సాతానా వెనుకకు పొమ్ము, గద్దించు, భయపడకో, చేతులు కట్టుకోకు, పరిస్థితులకు భయపడకో. వాడేదో నిన్ను శోధిస్తున్నాడని, దీని గురించి ఏదో జరిగిపోతుందని నువ్వు కలవరపడకో. నిన్ను అడ్డుకుంటున్న, నీ ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగోడగా నిలవాలనుకుంటున్న అపవాదిని గద్దించు. ఆ బలం పొందుకోవడానికి యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థనే కదా ఆయన. అవునా? ఆయన ప్రార్థనా జీవితంతో పోల్చితే మనం ఎక్కడున్నాం? భక్తిపరులైనటువంటి వారిని గురించి ధ్యానం చేస్తున్నాం. దానియేలు ప్రార్థన, పౌలు ప్రార్థన, ఇర్మియా ప్రార్థన. ఏమండి, వారందరి ప్రార్థనలతో పోల్చుకున్నప్పుడు నీ ప్రార్థన ఏ స్థాయిలో ఉంది? ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నావు? ఆ బలము పొందాలి. యోబును శోధించినటువంటి వారు ఎవరండి? యోబును శోధించినటువంటి సాతాను తనలో భాగమైన భార్యగాను శోధించాడు, తనకు అత్యంత సన్నిహితులైన స్నేహితుల ద్వారా శోధించాడు. భార్య ఏమో డైరెక్ట్ దాడి చేసింది. ఈ స్నేహితులైతే చాప కింద నీరులాగా వాళ్ళు భక్తి అంటున్నారు, కానీ ఎలాగైనా యోబు గారితో పాపం చేయించాలి. అర్థమవుతుందండి? వాడు ఎన్ని యుక్తులు పన్నుతాడో. అందుకే వాటిని గ్రహించడానికి తగిన జ్ఞానం మనకు కావాలి.
ప్రభువును వేడుకోవాలి. సమయోచితమైన సహాయం కొరకు నువ్వు ధైర్యంగా ప్రభు దగ్గరికి వెళ్ళు, ఆయన నుండి పొందుకో. ఈ లోకంలో నీకేం కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు. ఆయన మన తండ్రి, సమస్తము చేయగలిగిన వాడు, కలవరపడంతో. కాబట్టి శోధనను జయించే సూత్రం మనకు అర్థమైందండి. ప్రార్థన ద్వారా బలం పొందుకొని అపవాదిని గద్దిద్దాం. బతిమాలొద్దు, ఈ బాధలు ఏంటని అనొద్దు. సాతానా నా వెనుకకు పొమ్ము. యేసు విజయ రహస్యం అది. రెండో మాటను కూడా ఆలోచన చేద్దాం. అమ్మ, శోధన అనేది ఎవరు పెడతారన్నాము? చెప్పాలందరూ. సాతాను పెడతాడు. ఎందుకు? పడగొట్టడానికి. పరిశోధన అనేది ఒకటి ఉంది. ఇవాళ ఆదికాండం గ్రంథం పాఠంలో 22వ అధ్యాయంలో మనం చూసాం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే చాలండి ఒకసారి. ఆ సంగతులు జరిగిన తరువాత సంథింగ్ జరిగాయి. అబ్రహాం గారు చాలా పెద్ద పండగ చేసేసాడు, నాకు బిడ్డ పుట్టాడని. ఆ బిడ్డ పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాడు. అబ్బో, తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పుకుని ఆనందించాడు. అబ్రహాం కొడుకు పుట్టాడురా, ఆ ముసలి వయసులో కొడుకు పుట్టాడురా. అందరూ కూడా ప్రశంసించారు. అందరికీ పెద్ద విందు జరిగింది. అలా కొన్ని దినములు జరుగుతున్న పిదప దేవుడు అబ్రహామును పరిశోధించెను. సాతాను యేసు ప్రభువును శోధించెను. భక్తి జీవితంలో ఉన్నటువంటి మనలను శోధనకు గురి చేసేవాడు సాతాను. కానీ దేవుడు ఏం చేశాడు? ఇక్కడ పరిశోధించెను. అర్థం చేసుకోవాలి, శోధనకి పరిశోధనకి అంత తేడా ఉంది. పరిశోధించెను. అమ్మా, పరిశోధించడం అంటే ఏంటంటే అల్లరి చేయొద్దు. పరిశోధించటం. ఇప్పుడు ఒక మంచి స్టూడెంట్ ఉన్నాడు స్కూల్లో. ఉపాధ్యాయులు రెగ్యులర్గా పాఠాలు చెబుతున్నటువంటి ఆ స్కూల్లో ఆ స్టూడెంటు అసలు ఎప్పుడూ అటెండెన్స్ ఆబ్సెన్స్ లేదు. ఏమంటే రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడు. అలాగే ఎప్పుడైనా హోంవర్క్ ఇచ్చినా ఏది ఇచ్చినా అతను ఎప్పుడు కూడా లోపం లేదు, అన్నీ ఫుల్ఫిల్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాడు. చాలామంది ఉంటాడు, చదువులో చాలామంది ఉంటాడు, గురువుగారి పట్ల విధేయతలో ముందుంటాడు, అటెండెన్స్లో ముందుంటాడు, అన్నీ బాగానే ఉన్నాయి. సంవత్సరం పొడుగులో కూడా అతడు చాలా ఆ క్లాసులోనే మెరిట్ స్టూడెంట్గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతను నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలంటే పరీక్ష పెట్టాలా అక్కర్లేదా? ఏమండి, పరీక్ష ఎందుకండి? అతనికి ఒక్కరోజు అబ్సెంట్ లేదు కదా, అతను మెరిట్ స్టూడెంటే కదా, అతను అన్నీ కరెక్ట్గా చెప్తాడు కదా, ఎంత ఒబీడియంట్గా ఉంటాడు కదా, అసలు అతనికి లోపమేమీ లేదు, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసేయచ్చు అంటే ఒప్పుకుంటుందా? పరీక్ష ఉండాలా లేదా? నేను రెగ్యులర్గా గుడికి వెళ్తానండి, నేను ప్రార్థన చేసుకుంటానండి, నేను బైబిల్ చదువుకుంటానండి, నేను చాలా భక్తిగా ఉంటానండి, ఇవన్నీ మంచిదే. కానీ పరీక్ష అవసరం, పరిశోధించుట అవసరం. అర్థమైందా? పరిశోధించట అనేది లేకపోతే ప్రమోషన్ లేదు. అర్థమైందండి? నువ్వెంత భక్తిగా ఉన్నావో అనుకుంటున్నావేమో, కొన్నిసార్లు నీ భక్తి నీ స్థాయిలో చాలా గొప్పగా ఉండొచ్చు, పరీక్షలో నిలబడకపోతే ఫెయిలే కదా. కాబట్టి ప్రమోట్ చేయాలంటే పరీక్ష ఉండాలా లేదా? పడగొట్టేది శోధన, నిన్ను పై తరగతికి పంపించేది పరిశోధన. అర్థమైందండి? పరిశోధన. దేవుడు పరిశోధిస్తాడు, ఎందుకంటే ప్రమోట్ చేయాలి కనుక. దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఏంటి అబ్రహాము పరిశోధన ఏమిటి? అబ్రహాము విశ్వాసమునకు పరీక్ష. ఇవాళ నీ భక్తికి పరీక్ష. నీ భక్తికి పరీక్షలో భాగంగానే అపవాదికి అవకాశం ఇచ్చాడు. అపవాది శోధించడానికి అవకాశము ఇచ్చాడు. అర్థమైందా? నిలబడడానికి నువ్వు బలము పొందాలి, అంతేగాని ప్రభు ఈ శోధన రాకుండా చేయండి ప్రభు అనడం నీ తెలివి తక్కువతాను. పరీక్ష లేకపోతే ప్రమోషన్ లేదు నాయన కదండి. అర్థమైందండి మాట? శోధన అవసరమా కాదా? ఏమండి, నిలబడాలి. నిలబడితే ప్రభు ఆ అనుమతి ఇచ్చాడే, ఆ పరిశోధనలో నువ్వు జయం పొందావు. ఇప్పుడు అబ్రహామును దేవుడు పరిశోధించిన విధం ఒకసారి చూద్దాం.
దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు కదా, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీకు గర్భఫలం ఇస్తాను, ఆ గర్భఫలము ద్వారా భూలోకములో ఉన్న జనములందరిని ఆశీర్వదిస్తాను ఇత్యాది మాటలన్నీ చెప్పాడు. ఇప్పుడు దేవుడు అన్నట్టుగానే వృద్ధాప్యములో ఇస్సాకునిచ్చాడు. ఇప్పుడు ఈ ఇస్సాకు గురించి పెద్ద పండగ చేశాడు. ఇంత జరిగాక ఇప్పుడు పరీక్ష నాలికలోకి తీసుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నామే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది నీతి అన్నామే. అసలు ఎంతవరకు నమ్మాడు పరీక్షించాలా లేదా? ఇప్పుడు నువ్వు కూడా చాలా భక్తి అంటున్నావే, నేను భక్తిగా ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వస్తానండి, చాలా మట్టుకు మారిపోయినట్టే ఇదంతా అని అనుకుంటున్నావు. నువ్వు ఎంతవరకు మారావు? అసలు నీ విశ్వాసం ఎంత ఉంది? నువ్వు దేవుని ఎంత నమ్ముతున్నావు, లోకాన్ని ఎంత నమ్ముతున్నావు? పరీక్షించకపోతే ఎలా తెలుస్తుందండి? పరీక్ష కావాలా? దాని పేరు పరిశోధన. పరిశోధించాడట. ఇప్పుడు ఆ కుమారుని గురించి అన్నాడు, అబ్రామా, నీకు కలిగిన ఒక్కగానొక్క కుమారుణ్ణి నా కొరకు దహన బలి నర్పించు కదండి. ఎక్కడ చూడండి, 2వ వచనం, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి, ఈ కనాను నుండి మోరియాకు వెళ్ళాలి. సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుందట. 3 రోజులు ప్రయాణం అంట నడిచి వెళ్తే. గాడిదలను కట్టుకున్నాడు, వాటి మీద కట్టెలు వేసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, తన కొడుకుని తీసుకున్నాడు, ప్రయాణానికి కావలసిన ఆహార పదార్థాలు వేసుకున్నాడు, ప్రయాణం చేశాడు. 3 దినముల ప్రయాణముతో ఆ కొండకు చేరారు. ఇప్పుడు ఆ కొండ ఎక్కేటప్పుడు అన్నాడంట, తనతో ఉన్నటువంటి మొత్తం వెళ్ళిన వాళ్ళు శిష్యులు, అబ్రహాము, ఇస్సాకు కదండి, అర్థమవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు అబ్రహాము ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? 5వ వచనం చదవండి. తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుడు చెప్పిన పని చేసి మరలా మీ యొద్దకు వచ్చేదను అన్నాడా? వచ్చేదమ్ము అన్నాడా? మరి బలి ఎవరిని ఇవ్వాలండి? ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంటే ఎంత తేలిగ్గా తీసుకున్నాడు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి మాటలో. అరే, ప్రేమించిన ఒక్కగానొక్క కుమారుడు, వృద్ధాప్యలో పుట్టిన ఈ కుమారుణ్ణి దహన బలిగా ఇచ్చేయమన్నాడు. దహన బలి అమ్మ, అర్థమవుతుందా? కట్టెలు వేసి రక్తము చిందించి దహనం చేసేయాలట. దహన బలికి ఇచ్చేయమంటే ఇంత కూడా అతను కలవరపడలేదు. అమ్మ, ఈ పరీక్షలో ఇసుమంత కూడా 1 మార్కు కూడా తగ్గడం లేదు. అబ్రహాం ఎంత బలముగా నిలబడున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు తన పనివారితో ఏమన్నాడు తెలుసా? దేవుడు చెప్పిన పని చేసుకుని మళ్ళా మీ దగ్గరకి వచ్చేస్తాము. ఎవరెవరు వచ్చేస్తారు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, బలి అర్పణ చేయమన్న నా కుమారుని తిరిగి నాకు ఇవ్వగలిగిన సమర్థుడైన నేను ఆయన నమ్ముతున్నాను. విశ్వాసమునకు పరీక్ష, పరిశోధనలో నమ్మాడు. జాగ్రత్త, విశ్వాస జీవితము ఎలాగుందో దానికి పరీక్షలు ఉంటున్నాయి కదా మనందరి జీవితాల్లో. కాబట్టి ఇప్పుడు పరీక్షలోనట చూస్తే మరలా మీ యొద్దకు వస్తానని చెప్పాడు. ఇప్పుడు 7వ వచనంలో ఇస్సాకు ఆ కొండెక్కాక అన్నాడు, అమ్మ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా, అబ్రహామున నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని చెప్పాను. అమ్మా, ఇక్కడ ఒక పాయింట్ మీరు గ్యాచ్ చేయాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, శోధనలో నిలబడడానికి విజయ సూత్రం ఏమిటి? దేనికైనా ప్రార్థనే, అదొకే. ప్రార్థించి బలము పొంది శోధనలో మనం నిలబడడానికి విజయ సూత్రం ఏంటంటే, సాతానా వెనుకకు పొమ్ము, నీతోటి నాకు పని లేదు, నీ స్వరంతో నాకు పని లేదు. మరి శోధనను జయించడానికి అదైతే, మరి విశ్వాస పరీక్షలో జయించడానికి సూత్రం ఏంటి? విజయ సూత్రం ఇది. అర్థమైందా నేను అన్న ప్రశ్న? ఇక్కడ విజయ సూత్రం ఏంటి? విశ్వాసములో నిలబడుట కొరకు
దేవుడే చూచుకొనును. ఈ మాట అర్థమైందా మీకు? ఏమండి, ఎంత కఠినమైన పరిస్థితులలో ఏంటండి అబ్రహాం గారు అసలు తొణకలేదు, వెనకలేదు, ఇంత కలవరం పడలేదు, ఇంత బలంగా చెప్పేశాడు, మేము దేవుడు అప్పగించిన పని చూసుకుని దహన బలి అర్పించేసి మళ్ళీ మా ఇద్దరం వస్తాం. ఏంటయ్యా ఎంత నమ్మకంగా చెబుతున్నావు? నీకు చెప్పాలి, అతనిలో హృదయంలో ఉన్న విజయ సూత్రమే నీలో ఉంటే అసలు నీ హృదయంలో ఎప్పుడూ కలవరం ఉండదు, ఎప్పుడూ నీ విశ్వాస జీవితంలో పడిపోవో. అర్థమైందండి? ఏంటో ఆ విజయ సూత్రం ఏంటి? దేవుడే చూచుకొనును. నాకెందుకు ప్రాబ్లం ఏమిటైనా నాకెందుకు? ఇవాళ మనము ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళడానికి ద్వారాలు తెరవబడ్డాయి. అర్థమైందా? నువ్వేదన్నా ఆయనతో చెప్పుకో, ఆయన చూసుకుంటాడు అంతే. ఇది విశ్వాస జీవితం. ఇది ప్రతి విశ్వాస పరీక్షలో విజయవంతమైన జీవితం. ఇది నేర్చుకుందాం. దేనికోసమైనా గుండెలు పగిలినట్టుగా కలవరపడిపోయి ప్రభు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి, బాబోయ్ పరిస్థితులు ఇలాగలని అంటున్నావంటే నువ్వు పెద్ద బలహీనుడు అని అర్థం. చూడండి ఎంత స్టాబుల్గా ఉన్నాడు ఈయన, తొణక్కుండగా ఉన్నాడు. దేంటి అతని బలం చెప్పాలా? దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన ఆయనకు అప్పగించుకున్నాం, ఆయన మీద ఆనుకున్నాం. ఇది విజయము. చూడండి, అబ్రహాం ఆ పాఠంలో దేవుడు మనకు నేర్పుతున్న పాఠం అదే. ఏమన్నాడు? కుమారుడా, దహన బలి కొరకు గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అని చెప్పేశాడు. బాగానే ఉంది. సరే, అక్కడ జరిగింది. ఆ కుమారుణ్ణి కట్లు కట్టేశాడు, పొలాలు పేర్చేశాడు, దాని మీద పడుకోబెట్టేశాడు. అప్పటిదాకా ఏమీ శబ్దం వినపడటం లేదు, అప్పటిదాకా ఎవరి జోక్యం వినపడటం లేదు. ఏంటి ఇంకా దేవుడు చూసుకోవట్లేదేంటి అని కూడా అనుకోవట్లేదు. ఒకటే నమ్మకం ఏంటంటే దేవుడు చూసుకుంటాడు, నాకు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు అంతే. అదే కార్యక్రమాన్ని అతడు తొణుకు వెణుకు లేకుండా నిర్వర్తిస్తున్నాడు. కట్టెల మీద కట్టేసి పెట్టాడు. ఆ కుమారుడు కూడా తండ్రికి అప్పగించేసుకున్నాడు. ఏంటన్నా నన్ను కట్టేస్తున్నావేంటని అనలేదు. విధేయుడైన కుమారుడు అప్పగించుకున్నాడు. కత్తెత్తినప్పుడంట ఎప్పుడు లాస్ట్ మినిట్లో జోక్యము చేసుకొని అద్భుతాలు చేసే దేవుడు ఆయన. అర్థమైందా? ఇంకా దేవుడు చేయట్లేదంట నన్ను అనుకుంటున్నావేమో. ప్రభు పాఠాలు నేర్పుతున్నాడు మనకు. దేవుడే చూసుకుంటాడు. ఆయనకు అరక్షణము చాలు. అవునా? అర్థమైందా ఈ మాట? అరక్షణము చాలు. ఈ విశ్వాసం నీ దగ్గర ఉంటే నీ విజయం ఎప్పుడు కూడా తొట్టిల్లదు. ఇది అబ్రహాము విజయమునకు సూచన. ఇక్కడ కనబడిన మాట ఏంటంటే ఆ అబ్రహాం అన్నాడు, చూడండి, ఎప్పుడైతే 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమి చేయకు, నీకొక్కడై ఉన్న నీ కుమారుడు నాకు ఇయ్యవని తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవు, దేవుని గౌరవించేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి, గమనించాలి, అబ్రహాము ఆ చోటికి, ఆ ఏరియాకి, ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టాడు? దేవుడే చూసుకుంటాడు. అక్కడ పేరు పెట్టేశాడు. అమ్మా, ఇవాళ్ళకి కూడా అక్కడ ఆ పేరు నిలిచి ఉన్నదట. ఎందుకు అని అంటే అది మన విశ్వాసాన్ని స్థిరపరచటానికి. అర్థమైందండి? దేవుడే యెహోవా ఈరే. ఇదే విజయ సూత్రం, ఇదే విజయ సూత్రం. అర్థమైందండి? 2 సూత్రాలు దేవుడు నాకు నేర్పించాడు. శోధనను జయించడానికి ఒక సూత్రం ఏంటంటే సాతానా వెనకకి పొమ్ము. పరిశోధనలో, నా విశ్వాస పరీక్షలో నేను నిలబడుటకు విజయ సూత్రం ఏమిటంటే యెహోవా చూసుకుంటాడు. రేపేం జరుగుతుందో నాకు అవసరం లేదా, నా తండ్రి చూసుకుంటాడు, నేను ఆయనకు అప్పగించుకున్నాను. అప్పుడు మన నెమ్మది ఎవడునూ దొంగిలించలేడు, మన హృదయాలు ఎన్నడనూ కలవరపడవు. ఇది విశ్వాస జీవితము, ఇది క్రైస్తవ జీవితము, ఇది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకము నుండి మనకు అనుగ్రహించబడిన మహాభాగ్యము. కాబట్టి అన్యుల వలె భక్తి చేయొద్దు. విశ్వాసులముగా మనం కొనసాగడానికి దేవుడు మన ముందుంచాడు. ఇవాళ ధైర్యముగా, బలహీనులముగా కాదు, భయపడతా కాదు,
భయాన్ని దేవుడు ఒప్పుకోవట్లేదు. చాలాసార్లు చెప్పాను, కొత్త నిబంధనలో భయపడే బిడ్డలు కాదు దేవునికి కావలసింది, ప్రేమించే బిడ్డలు, ప్రేమతో తండ్రి దగ్గరకు వచ్చే బిడ్డలు, ధైర్యంగా ప్రభువును సమీపించే బిడ్డలు కావాలి కదండి. ధైర్యముగా ఆయన కృపాసనం మీదకి వచ్చి మనకేం కావాలో ఆయనకి చెప్పుకుందాం. ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, నేనైతే వెనకడుగు వేయను, నేను దేనికి కలవరపడను, సమస్తం ఆయనకు తెలుసు. ఆయన చూసుకుంటాడు. నాకు నెమ్మది ఇచ్చేవాడు, నాకు సమృద్ధి ఇచ్చేవాడు, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు, నా కార్యములు సఫలము చేసేవాడు, నా మరణమును తీసివేసి నిత్య జీవం ఇచ్చేవాడు నా ప్రభువు నాకు చాలిన దేవుడని యథార్థంగా గ్రహించి ప్రభు మీద ఆనుకుని మన జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు మనకు తోడయ్యుండి విజయం ఇచ్చి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వారి వలన మన హృదయములకును మన తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. దహన బలి నీకు నానిష్టము, మరియు దైవా బలులు విరిగిన ఆత్మయే. యెహోవా దేవా విరిగి నలిగినాయాటి హృదయాంబలక్షంబు చేయవు. నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెన్నరు తోడను మేలు సేయుము. ప్రాకాటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము. అంతటా నీతి యుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము. లెంతో ఇష్టంబో బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దహన బలి నీకు నానిష్టము, మరియు దైవా బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోండి. ప్రభు మన జీవితంలో చేసిన మేలు